కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మొర విన్నాడు. మనం 4వ వచనంలో యెహోవా వాక్కు యోషీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, ఇక 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేది. మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మరణించేటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు? బ్రతికిపోయాడు. అతను ఇక ఆయుష్ 15 సంవత్సరాలు దేవుడు అనుగ్రహించాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, దేవుడు మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు ఆ మొర ఆలకించి, ఆ కన్నీరు ఆలకించి దేవుడు ఏం చేశాడంటే అతనికి ప్రాణమునిచ్చాడు. ఆ క్షణాన మరణించవలసినటువంటి వ్యక్తి 15 సంవత్సరాలు ఆయుష్ను పెంచి ఉన్నాడు. దేవుడు 15 సంవత్సరాలు అధికంగా బ్రతికి ఉన్నాడు. అంటే దేవుడు ఆలకించాడు, ఆ మొర విన్నాడు, ఆపత్కాలంలో మొరపెట్టాడు, ఆ మొర ఆలకించి దేవుడు ఆదుకున్నాడు. అందుకే ఆయన ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఏ సమస్య అయినా సరే, అది వ్యాధి సమస్య, లేకపోతే ప్రాణ సమస్య, లేకపోతే ఏ సమస్య, ఆర్థికపరమైనటువంటి సమస్య ఏదైనా సరే, దేవునికి మొరపెట్టినప్పుడు, యోనా ప్రాణ భయ స్థితిలో ఉన్నాడు. చేప కడుపులో 3 దినముల నుండి ప్రార్థన చేశాడు. 3 దినములు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, మరణించే స్థితిలోకి వచ్చేసాడు. దేవునికి మాట వినకుండా యోనా ఏం చేశాడంటే, నినివేకి వెళ్ళామంటే తర్కీస్కి వెళ్ళాడు. దేవునికి మాట వినలేదు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, చేప కడుపులో ఉన్నాడు. చేప కడుపులో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాడు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొర ఆలకించి చేప కడుపులో నుండి అతన్ని విడిపించి నినివే పట్టణంలో అక్కడ ఆ ఒడ్డున అతన్ని వదిలినట్టుగా మనకు లేఖనం సెలవిస్తుంది. ఆ తర్వాత దేవుని యొక్క సేవ చేశాడు. అంటే ఆపద వచ్చింది, దేవుడు ఏం చేశాడు? అతన్ని ఆదుకున్నాడు, యోనాను ఆదుకున్నాడు. మనం గమనించినట్లయితే 2వ రాజులు 4వ అధ్యాయం 1వ వచనంలో ఎలీషా దగ్గరికి ఒక